అందరికీ నమస్కారం అండి. సాధారణంగా ప్రతి ఒక్కరూ గుడికి వెళ్తూ ఉంటారు. గుడికి వెళ్ళినప్పుడు దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత పూజారి గారు మనకు తీర్థం ఇచ్చి తల మీద ఒక వెండి లేదా రాగి కిరీటం లాంటిది పెడతారు. దానికి రెండు వైపులా దేవుని పాదాలుంటాయి. దీన్నే మనము శటగోప్యము లేదా శటారి అని పిలుస్తాము. గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో తల వంచి దీన్ని పెట్టించుకుంటారు. అసలు ఈ శటగోప్యం ఎందుకు పెడతారు? దీని వెనక ఉన్న అసలైన అర్థమేంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా పదాల అర్థం తెలుసుకుందాము. శట అంటే అజ్ఞానము, అహంకారము, కామక్రోధాలు అని అర్థము. గోపం అంటే దాచటము లేదా నశింపజేయటం అని అర్థము. అంటే మనిషిలో ఉన్న అహంకారాన్ని, అజ్ఞానాన్ని పోగొట్టేదే ఈ శటగోప్యము. భగవంతుని ముందు మనమంతా సమానమే. నాది అనే అహంకారాన్ని వదిలేసి తల వంచాలి అని ఇది పరోక్షంగా చెప్తుంది. ఇక ఆధ్యాత్మిక కోణంలో చూస్తే వైష్ణవ సంప్రదాయంలో శటగోప్యానికి చాలా విశిష్టత ఉంది. శటగోప్యాన్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలుగా భావిస్తారు. విష్ణు భక్తులైన 12 మంది ఆళ్వార్లలో ఒకరైన నమ్మాళ్వార్ ఈ శటగోప్య రూపంలో దేవుని పాదాల దగ్గర ఉంటారని పురాణాల్లో చెప్పబడింది. దేవుని పాదాలు నేరుగా మనం తలపై పెట్టుకోలేము. అందువలన దేవుని పాదాలు ఉన్న శటగోప్యాన్ని తలపైద ఉంచుకొని స్వామి నీ పాదాల చెంత నాకు ఆశ్రయం ఇవ్వు అని శరణు కోరుకోవటం దీని వెనక ఉన్న పరమార్థము. ఆధ్యాత్మికంగానే కాకుండా దీని వెనక ఒక గొప్ప శాస్త్రీయ కారణం కూడా ఉంది. గుడిలోని గర్భగుడిలో ఎప్పుడూ మంత్రపఠనాలు జరగటం వలన అక్కడ ఒక అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. శటగోప్యం ఎప్పుడూ దేవుని పాదాల దగ్గరే ఉంటుంది. అందువలన ఆ శక్తి అంతా దానికి గ్రహించబడి ఉంటుంది. పూజారి గారు శటగోప్యాన్ని మన తల మీద ఉంచినప్పుడు ఆ వెండి లేదా రాగి లోహం ద్వారా గర్భగుడిలోని పాజిటివ్ ఎనర్జీ మన శరీరంలోకి ప్రవహిస్తుంది. తల మీద ఉండే సున్నితమైన నాడులు ఉత్తేజితమై మనలోని ఒత్తిడి తగ్గిపోయి మనసుకి ఎంతో ప్రశాంతత కలుగుతుంది. విన్నారు కదండి, భగవంతుని ముందు తల వంచడం అంటే మనలోని నేను అనే అహంకారాన్ని వదిలేయటమే. ఇక మీదట మీరు గుడికి వెళ్ళినప్పుడు ఆ పరమాత్మ పాదాలే నా తలపై ఉన్నాయన్న భావనతో మనస్ఫూర్తిగా శటగోప్యం పెట్టించుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.